నోవహు ఓడలోకి డైనోసార్లు కూడా వెళ్ళాను, మీకు తెలుసా? నోవహు ఓడ బైబిల్ చరిత్రలోనే ఒక అద్భుతం. అయితే చాలామందికి వచ్చే ఒక పెద్ద సందేహం ఏంటంటే, దేవుడు ప్రతి జంతువును ఓడలోకి పంపితే మరి ఆ భారీ డైనోసార్లు ఏమి? అవి ఓడలోకి వెళ్ళాయా లేక ప్రళయంలో మునిగిపోయాయా? దీనికి సమాధానం బైబిల్లోనే ఉంది. యోబు గ్రంథం 40వ అధ్యాయంలో బెహెమోత్ అనే ఒక మహా జంతువు గురించి వివరణ ఉంటుంది. దాని తోక దేవదారు వృక్షంలా బలంగా ఉంటుందట. అది నది ఉప్పొంగినా భయపడదు. ఈ వర్ణన నేటి ఏనుకో నీటి గుర్రానికో సరిపోదు. ఇది సరిగ్గా ఒక సారోపాడ్ డైనోసార్ను పోలి ఉంది. దేవుడు నోవహుకు ప్రతి జాతిలో ఒక జతను తీసుకురమ్మని చెప్పారు. అంటే డైనోసార్లు కూడా వెళ్ళాయి. అయితే నోవహు పూర్తి స్థాయిలో పెరిగిన భారీ డైనోసార్లను కాకుండా ఓడలో పట్టే విధంగా చిన్న వయసులో ఉన్న వాటిని తీసుకెళ్ళి ఉండొచ్చు. మరి జలప్రలయం తర్వాత అవేమే? ప్రళయం తర్వాత భూమిపై వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఆహారం కొరత ఏర్పడటం వల్ల లేదా మనుషుల వేట వల్ల అవి నెమ్మదిగా అంతరించిపోయి ఉండవచ్చు. చరిత్రలో మనం వినే డ్రాగన్ కథలు కూడా ఈ డైనోసార్ల జ్ఞాపకాలే కావచ్చు. ఈ రహస్యం మీకు ఎలా అనిపించింది? కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.